నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విజయవాడలో వలవల బాబ్జీ అధ్యక్షతన జరిగిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు సమావేశం. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా మళ్లీ గెలిపించే వరకు అందరం సైనికులుగా పోరాడుదాం. వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామ్ నాయుడు. పట్టణంలో తాగునీటి సరఫరాపై నీటి విభాగం అధికారులతో సమీక్ష చేసిన తాడేపగూడ మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. వరి రైతుల వ్యవసాయ అధికారుల సలహాలతోనే పురుగు మందులు వాడండి, అనవసరంగా మందులు వాడొద్దు. వ్యవసాయ శాఖ ఏడీ గంగాధర్ రావు. పన్నెండు ఏళ్లకు తిరిగి చేస్తున్న బడుసులమ్మ జాతరను అన్ని వర్గాల భాగస్వామ్యంతో జయప్రదం చేసుకుందాం. ఉత్సవ కమిటీ నాయకులు. అడవికొలంలో రామాలయం కట్టి 100 సంవత్సరాల సందర్భంగా వేడుకగా ప్రారంభమైన శ్రీరామ మహాసామ్రాజ్య పట్టాభిషేకం. విజయవాడ కమిషనర్ ఆఫ్ లేబర్ కార్యాలయంలో కార్మికుల సంక్షేమ ప్రణాళికలపై సమీక్షా బోర్డు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తాడేపూడి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ గ్రంథం చంద్రుడు, ప్రిన్సిపల్ సెక్రటరీ శేషగిరి బాబు, ఉన్నతాధికారులు పాల్గొని కార్మికుల సంక్షేమ పథకాల అమలు స్థితిగతులపై సమగ్రంగా చర్చించారు. సీఎం చంద్రబాబు నాయుడుతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కార్మికుల భవిష్యత్ అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకుని తీసుకున్న కొత్త తీర్మానాలు, విధానాలు మరియు సంక్షేమ కార్యక్రమాలపై ఈ బోర్డు సమావేశంలో విస్తృతంగా చర్చించారు. కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అందుకు అనుగుణంగా సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని చైర్మన్ వలవల బాబ్జీ తెలిపారు. తాడేపూడి మండలం పెత్తాడపల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. తాడేపూడి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ వడ్డీ రఘురామ్ నాయుడు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీని గ్రామ స్థాయి నుండి మరింత బలోపేతం చేయాలన్నారు. అందరినీ కలుపుకుని లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. అలాగే ప్రతి సమయంలో అన్ని విధాలుగా కార్యకర్తలకు అండగా ఉంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాడేపూడి పురపాలక సంఘం కమిషనర్ యేసుబాబు ఛాంబర్లో శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పట్టణంలో సరఫరా చేస్తున్న త్రాగునీటి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులకు ఆదేశించారు. ప్రతిరోజు సరఫరా చేస్తున్న త్రాగునీరును అన్ని వార్డులలో క్లోరినేషన్ టెస్టులు చేసి రికార్డు చేయాలని, అదేవిధంగా పైపులు లీకేజీలు లేకుండా చూసుకోవాలని, పట్టణంలోని పబ్లిక్ కుళాయిలు, పబ్లిక్ బావులు, పబ్లిక్ బోర్వెళ్లను ఎప్పటికప్పుడు పరిశీలించి క్లోరినేషన్ చేసి రిజిస్టర్లో నమోదు చేయవలసిందిగా సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యేసుబాబుతో పాటు మున్సిపల్ ఇంజనీర్ వెంకటరమణ, మేనేజర్ రవి సుధాకర్, డిప్యూటీ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, టాప్ ఇన్స్పెక్టర్లు, మీటర్ రీడర్, వార్డు ఎమ్యూనిటీస్ సెక్రటరీలు పాల్గొన్నారు. ప్రతి ఏరియా, ప్రతి ఇల్లు, ప్రతి డ్రైను, ప్రతి రోడ్డు కూడా శుభ్రపరచుకుని మనం రక్షిత మంచినీటి సరఫరా, శుభ్రమైన మంచినీటిని తాగవలసిన ఆవశ్యకత ఉంది. అంటే ఇప్పుడు రాబోయే కాలంలో ఈ డయేరియా మొదలగు వ్యాధులు సంక్రమించడానికి అవకాశం ఉంది. కనుక మీకు ప్రజలందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే, మేము సరఫరా చేస్తున్న నీటిని మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, నీటిని కనీసం 10 నుంచి 15 నిమిషాలు మరిగించి కాచి చల్లార్చి తాగండి. ఇంట్లో వాటర్ ఫిల్టర్ కానీ, ఆర్ఓ ఫిల్టర్ కానీ ఉంటే క్రమం తప్పకుండా దాన్ని శుభ్రపరచుకోండి. నీటి నిల్వ ప్రాంతాలను దుమ్ము, దోమలు, పురుగులు పడకుండా మూతలు పెట్టి ఉంచుకోవాలి. అలాగే శుభ్రపరిచిన గ్లాసులు, బాటిళ్ళు మరియు పాత్రలతో నీరు తాగి మరియు నిల్వ చేయాలి. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. తర్వాత మీరు
తినే ఆహార పదార్థాలు కూడా శుభ్రంగా కడుక్కుని అవి ఆరబెట్టుకుని మళ్ళీ ఉపయోగించుకునే జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. తర్వాత ప్రతి ఇంటి లేదా అపార్ట్మెంట్లో ఓవర్ హెడ్ ట్యాంకులు మరియు సంపును కూడా ప్రతి ఒక్కరు కూడా అపార్ట్మెంట్లు కానీ కమర్షియల్ కానీ మీరు శుభ్రపరచుకుని 2 నెలలకు 3 నెలలకు బ్లీచింగ్ అది వేసి శుభ్రపరచుకుని అప్పుడు మళ్ళీ నీటిని తాగవలసిన ఆవశ్యకత ఉంటుంది. సిబ్బందిని కూడా టీమ్స్ వేసి ఎక్కడికక్కడ ఆ వార్డులన్నీ తిరిగి డ్రైన్లో కానీ ఎక్కడన్నా వాటర్ సప్లై పైప్ లైన్ లీకేజ్ ఉన్నాయేమో, డ్రైన్లోంచి కానీ క్రాసింగ్ పైప్ లైన్స్ ఎక్కడన్నా ఉన్నాయేమో కూడా ఐడెంటిఫై చేపిస్తున్నాం, ఇమీడియట్గా అరెస్ట్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు లీకేజెస్ ఎక్కడన్నా మీరు గమనించినప్పుడు ఈ రకమైన కంప్లైంట్ ద్వారా మాకు తెలియపరిచి ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. కుళాయి ద్వారా నీటి సరఫరా రంగు, రుచి లేదా వాసన మార్పు గమనించో వెంటనే ఫోన్ కాల్ ద్వారా కానీ కంప్లైంట్ ద్వారా కానీ మాకు తెలియపరచండి. తాడేపూడెం పరదేవత శ్రీ బొలసలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం తాడేపూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు యువ నాయకులు బొలిశెట్టి రాజేష్, తోట రాజాలు అమ్మవారి జాతర మహోత్సవాలకు సంబంధించిన ఆటో స్టిక్కర్లను ఆవిష్కరించారు. అనంతరం మోటార్ సైకిల్ మెకానికల్ యూనియన్, రేషన్ డీలర్ల అసోసియేషన్, పిఎంపీ, ఆర్ఎంపీ అసోసియేషన్, ఆటో యూనియన్ అసోసియేషన్ల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సి రంగవంజి, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు పట్నా రాంపండు, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు వర్ధన్పల్లి కాశీ, పెంటపాడు మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు పుల్లాబాబి, కళ్యాణ రామచంద్రరావు, దాట్ల జగన్నాథరాజు, నీలం సురేష్, నీలపల్లి దినేష్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు యూనియన్ నాయకులు పాల్గొన్నారు. మన ఊరు, మన జాతర, మన బాధ్యత. ఇదే మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. 100% ఇది 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే జాతరగా మనం చూస్తూ ఉన్నాం. అమ్మవారు గుడి ఒకప్పుడు ఎంత ఉంది, ఇవాళ రోజున ఎంతమంది ఉన్నాం, ఇప్పుడు మనం అందరం ఎక్కడ నిలబడి మాట్లాడుతున్నాం అనేది ఒకసారి మీరు గమనించినట్లయితే ఖచ్చితంగా ఈ చేంజ్ అమ్మవారి గుడిలో ఎలా ఉందో మన బతుకుల్లో కూడా, మన జీవితంలో కూడా అమ్మవారిని నమ్మినప్పుడు ఉంటుంది అనేది మాత్రం మీ అందరికీ నేను చెప్పగలను. ముఖ్యంగా ఈ జాతర మార్చి 12 నుంచి 27 వరకు జరిగే జాతరలో ప్రతి ఒక్కరూ ఇదేదో నాకు పేరు రావడం కోసమో, మా కోసమో, ఎమ్మెల్యే గారి కోసమో చేయట్లేదు. అప్పుడు ఆ అమ్మవారు 2014లో అవకాశం ఇచ్చింది, ఆయనతో చేయించుకుంది. మళ్ళీ ఇవాళ రోజున 2026లో కరెక్ట్గా 12 సంవత్సరాల తర్వాత ఆయనకి మరొకసారి అవకాశం ఇచ్చిందని ఆయన ఫీల్ అయి చేస్తున్నాడు. అందుకే ముందుగా ఆయన జాతర కార్యక్రమానికి ఈ స్వీకరణ ఏదైతే జాతర నడిపించడానికి కావాల్సిన డబ్బు సమకూర్చడంలో మొట్టమొదటి అడుగు ఆయన వేసిన తర్వాత మిగతా వాళ్ళందరినీ ఇవ్వమంటం జరిగింది. 100% మీరందరూ దాన్ని గుర్తుపెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ జాతర మనందరి బాధ్యత అనుకుని ప్రతి ఒక్కరూ కూడా నేను మిమ్మల్ని అడిగేది ఒకే ఒక చిన్న ఇది ఏంటంటే, కొంత సమయాన్ని మీ జీవితంలో ప్రతిరోజు మన కోసం మనం ఎంతో కష్టపడుతూ ఉంటాం. అందులో కొంత సమయం అమ్మవారి కోసం 1 గంట 2 గంటలు వచ్చి అమ్మవారిని దర్శించుకుని మీరు చేయగలిగినంత ఇది అక్కడ చేసి మీరు వెళ్ళండి. ఆ అమ్మవారి కృపా కటాక్షాలు ఖచ్చితంగా ఉంటుంది. అందులో భాగంగానే ఇవాళ రోజున ఇక్కడికి మరి మన ఆటో యూనియన్ సోదరులు కానీ, లేకపోతే మన రేషన్ డిపోట్స్ యూనియన్ కానీ, అలాగే మన పిఎంపీస్, ఆర్ఎంపీస్ని, మెడికల్ అసోసియేషన్ వాళ్ళని కానీ పిలవడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో 2014 సంవత్సరంలో మనం జరిపించడం జరిగింది. అలాగే 12 సంవత్సరాల తర్వాత మార్చి 12వ తారీఖు కాడి నుంచి 27వ తారీఖు వరకు జరిగే జాతర మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మన ఎమ్మెల్యే గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తాడేపల్లిగూడెంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈ జాతర కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ వైద్యంగా జరిగే ఈ కార్యక్రమం ఆయన తాడేపల్లిగూడెంలో ఉన్న వ్యాపారము, వ్యవసాయము అన్నీ ఎవరి వృత్తిలో ఆ వృత్తిలో అమ్మవారు వాళ్ళకి కరుణా కటాక్షాలు సిద్ధించేలాగా ప్రతిరోజు కూడా అమ్మవారికి పొద్దున్నుంచి యోగాలు, హోమాలు కార్యక్రమాలతో సాయంత్రం పూట ధూపసేవ, బలిహరణ కార్యక్రమం విశేషంగా జరిపించడానికి ఆయన నిశ్చయించారు. మరి బొలిసలమ్మ జాతర అంగరంగ వైభవంగా తాడేపూడి నియోజకవర్గంలో ఏదైతే 2014లో మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత మరి అప్పుడు పైడికొండల మాణిక్యాలరావు గారు కానీ చైర్మన్గా మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇది బొలిసలమ్మని రూపాంతరం చెంది ఎంతో మరి వైభవంగా ఇవాళ తాడేపూడి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి ఆవిడ ఆశీస్సులతోటి అందరూ కూడా అష్టాయిష్ట ఆరోగ్యంతో తొలతోగాలని ఈ జాతర మహోత్సవాలు మార్చి 12 నుంచి 27వ తారీఖు వరకు కూడా
చేయడం జరుగుతుంది. దాంట్లో ప్రతి వ్యక్తిని ప్రతి మహిళని కూడా భాగస్వాములు చేయాలి. ప్రతి కుటుంబంలో ఏదైతే పండగ చేసుకుంటామో ఆ పండగ ఈ జాతర ఉత్సవాల్లో అందరూ కూడా కలిసిమెలిసి నియోజకవర్గంలో మరి అన్ని యూనియన్లు కూడా కలిసి పనిచేయాలని ఒక మంచి ఆలోచనతో తపనతో మరి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు చేయడం జరుగుతుంది. బొలుసులమ్మ జాతర మహోత్సవ కార్యక్రమానికి ఈరోజు పబ్లిసిటీ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. ఈ ఆవిష్కరణకు మన ప్రభుత్వ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు తనయులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు రాజేష్ గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. జాతర మహోత్సవాల్లో ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ అందరూ సేవకులే, ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇక్కడ సేవ చేయండి అని బొలిశెట్టి శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ బొలుసులమ్మ కమిటీ మొత్తం తాడేపల్లి నియోజకవర్గం ప్రజలందరూ బొలుసులమ్మ కమిటీ అనే ఉద్దేశంతో బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క ఉద్దేశం. కానీ ఇక్కడ ఎవరొకళ్ళు ఉండాలి కాబట్టి అది అంజి ఇక్కడ ప్రతినిత్యం ఇక్కడ ఉండి చేస్తున్నాడు కాబట్టి ఇది ఈ కార్యక్రమం. అలాగే ఎవరైనా ఇక్కడ అందరూ పెద్దలే కనుక ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ సేవలో పాల్గొనాల్సిందిగా కోరుచున్నాం. ఇది మెయిన్ డీలర్లే కాదు, తాడేపల్లిగూడెంలో ఉన్న ప్రతి పౌరుడు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మా వంతు మేము చేస్తాము. అదేవిధంగా ప్రతి పౌరుల్ని కూడా ఈ బొలుసులమ్మ తల్లికి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని భాగస్వాములు అవ్వాలని మా డీలర్లు అందరి తరఫున కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన మాకు ఎమ్మెల్యే గారికి, మిగతా కమిటీ సభ్యులకి, రాజేష్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా ఆటో యూనియన్ తరఫున మా బొలుసులమ్మ తల్లి మన తాడేపల్లిగూడెం ఎలవేలిపోయినట్టు బొలుసులమ్మ తల్లి గత 12 సంవత్సరాల క్రితం మన ఎమ్మెల్యే గారు చైర్మన్గా చేసినప్పుడు జాతర జరగడం జరిగింది. అలాగే ఈరోజు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో బొలుసులమ్మ జాతర, ఎప్పుడూ కూడా బొలుసులమ్మ జాతర ఇంత వైభవంగా జరగలేదు. మన ఎమ్మెల్యే గారు కూడా బాగా తాడేపల్లిగూడెం డెవలప్మెంట్ చేస్తున్నారు. అలాగే ఈ బొలుసులమ్మ జాతరకి మమ్మల్ని ఇన్వైట్ చేసి మమ్మల్ని కూడా సహకారం అందించమని మీరు కూడా బొలుసమ్మ తల్లికి కరుణా కటాక్షాలు తీసుకుని మీరు కూడా అన్ని వేళ అనుకూలంగా ఉండాలని. తాడేపూడెం సబ్ డివిజన్ పరిధిలో ఉన్న రైతులందరూ వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు వరి పంటకు ఎరువులు, పురుగు మందులు వాడాలని వ్యవసాయ సహాయ సంచాలకులు గంగాధర్రావు టీసీసీ న్యూస్ ద్వారా తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వరి పంట చిరుపొట్ట దశలో ఉందని, దోమ కానీ పురుగు కానీ ప్రస్తుతానికి వరి పంటపై లేవని, కావున రైతులందరూ అధికారుల సూచనల మేరకు పురుగు మందులు పిచికారీ చేయాలని సూచించారు. ఈ రబీ సీజన్లో వరి నాట్లు వేసి పంట అంతా కూడా ఆరోగ్యంగా ఉంది. చిరుపొట్ట దశలో వరి ఉన్నది. మొత్తం ఈ తాడేపల్లిగూడెం వ్యవసాయ సబ్ డివిజన్లో తాడేపల్లిగూడెం మండలంలో 24,500 ఎకరాల విస్తీర్ణంలో వరి నాట్లు వేశారు. పెంటపాడులో 21,916 ఎకరాలు, గణపవరంలో 12,137 ఎకరాలు సాగు చేస్తున్నారు. మొత్తం 58,553 ఎకరాలలో వరి సాగు చేస్తున్నారు. మరి ఎరువుల వాడకం పూర్తయింది. ఎక్కడ కూడా యూరియా షార్టేజ్ కానీ ఏమీ లేదు. రైతులకు అందరికీ అందుబాటులో ఉంచడం జరిగింది. రైతులు మొత్తం వాడడం జరిగింది. పంట అంతా కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నది. ఎక్కడ కూడా పురుగులు కానీ తెగుళ్ళు కానీ లేవు. కాబట్టి రైతులు ఏమీ ఆందోళన చెందకుండా, అవసరం లేకుండా ఈ ఎరువులు వాడొద్దని చెప్పి, ఎరువులు కానీ పురుగు మందులు కానీ వాడవద్దని చెప్పి రైతులకి అందరికీ కూడా వ్యవసాయ శాఖ నుంచి తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలో. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. లలిత హాస్పిటల్
ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ డిమాస్ ఫెలో ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. నిడమర మండలం అడుగుల గ్రామంలో శ్రీ హనుమత్ లక్ష్మణ సీతా సమేత కోదండ రామచంద్ర స్వామి ఆలయంలో విగ్రహాలను పెట్టి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా త్రియాహత్నిక వైఖాన ఆగమ శాస్త్ర విధానములు అత్యంత వైభవంగా శ్రీరామ మహాసామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాలు నిర్వహించనున్నారు. శ్రీమాన్ వాడపల్లి అనంత పద్మనాథాచార్యులు, వాడపల్లి శశికాంత్ ఆచార్యుల బ్రహ్మత్వంలో ఆలయ అర్చకులు శ్రీమాన్ చక్రవర్తుల సుబ్బారావు పర్యవేక్షణలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తుల ఆధ్వర్యంలో శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవములు 3 రోజులు కార్యక్రమాలు మొదలయ్యాయి. శుక్రవారం గ్రామ ప్రదక్షిణ, అగ్ని ప్రతిష్ఠ, అన్న సమారాధన, హనుమత్ వాహన సేవ తదితర కార్యక్రమాలు జరిగాయి. స్థిరవారం నుండి పుత్రకామేష్టి హోమం, సీతారామ కళ్యాణ మహోత్సవం, గజవాహన సేవ అనంతరం కాకినాడ శ్రీపీఠం వ్యవస్థాపకులు పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామిచే ఆధ్యాత్మిక ప్రవచనం, ఆదివారం మహాసామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం, అన్న సమారాధన, సాయంత్రం రథయాత్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో పరిసర ప్రాంత ప్రజలందరూ పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా ఆలయ కమిటీ సభ్యులు కోరుతున్నారు. ఆచార్య వంద సంవత్సరాల క్రితం నుంచి పూజలు అందుకుంటూ భక్తులందరినీ కూడా స్వామివారు అనుగ్రహిస్తూ ఉన్నటువంటి హనుమత్ సీతా లక్ష్మణ సపరివార సమేత శ్రీ కోదండ రామచంద్ర స్వామివారి దేవాలయం శత జయంతి సందర్భంగా ఈ రోజు నుంచి వైఖానస భగవత్ శాస్త్రం ప్రకారం స్వామివారికి మహాసామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహింపదలిచి
ఈ రోజున ఉదయం విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచన, దీక్షాధారణ, అకల్మష హోమము ఇత్యాది కార్యక్రమములతోటి స్వామివారి యొక్క మహాసామ్రాజ్య పట్టాభిషేకాన్ని అత్యంత వైభవోపేతంగా భక్తుల సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. శ్రీవైఖానస భగవత్ శాస్త్రం ప్రకారం వైఖానస పండితోత్తములు సుమారు 15 మంది ఋత్వికులతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. అదేవిధంగా స్వామివారికి ఈ రోజున కార్యక్రమంగా ఉదయం కార్యక్రమం సంపూర్ణమయ్యి సాయంకాల కార్యక్రమంగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచన, యాగశాల ప్రవేశం, అదేవిధంగా అంకురారోపణ ఇత్యాది కార్యక్రమాలు వైదిక కృతువులన్నీ కూడా జరుగుతాయి. గ్రామంలో 100 సంవత్సరాల క్రితం కాశీ నుంచి ఉత్సవ విగ్రహాలు అప్పటి అడుగుల గ్రామస్తులు ముదునూరి బద్రిరాజు గారు సమర్పించడం జరిగింది. ఈ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇప్పుడు అడుగుల గ్రామంలో 3 రోజులు ఈ శ్రీ రాముల వారి కళ్యాణము, ఆదివారం మహాపట్టాభిషేకం ఘనంగా గ్రామంలో చుట్టుపక్కల అన్ని గ్రామాల నుంచి కూడా భక్తులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాము. మరి అడుగుల గ్రామ దేవుడు రాముల వారు ప్రతి సంవత్సరం కూడా రథోత్సవం జరిగి కళ్యాణం జరగడం ఎప్పుడూ జరుగుతుంది. కానీ ఇది 100 సంవత్సరాలకి ఒకసారి చేసుకునే ఉత్సవం. ఈ సందర్భంగా గ్రామస్తులందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాం. అదే రకంగా ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా పట్టాభిషేకం అనేది ఎప్పుడో కానీ ఎక్కడో కానీ జరిగే కార్యక్రమం కాదు కాబట్టి పుత్రకామేశ్వర యోగం అంటే సంతానం లేని వారు పుత్రకామేశ్వర యోగం చేసుకుంటే వారి సంతానం కలుగుతుంది అనే ఒక నమ్మకం ఉంది కాబట్టి రేపు పుత్రకామేశ్వర యోగం జరుగుతుంది. ఇంకా ఎవరైనా చేయించుకోవాలనుకుంటే పురోహితులు అని సంప్రదించవలసిందిగా కోరుచున్నాం. అందులు అనాథ పిల్లల సంక్షేమం కోసం సన్షైన్ స్కూల్ విద్యార్థులు భారీ విరాళాన్ని సేకరించి తమ ఉదారతను చాటుకున్నారు. పాఠశాల తరపున సేకరించిన 1,35,000 మొత్తాన్ని సోచ్ ఫౌండేషన్కు అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథి విజయారెడ్డి మాట్లాడుతూ సమాజం పట్ల బాధ్యతగా మెలగడం విద్యార్థి దశ నుండే అలవాడాలన్నారు. పాఠశాల చైర్మన్ జీవి శ్రీనివాసులు, ప్రిన్సిపాల్ ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థుల సేవా నిరతిని అభినందించారు. సేవా కార్యక్రమంలో అత్యధిక విరాళం అందజేసిన 4 విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా ప్రశంసించింది. మెరిసా, మాధుర్య, జన్నా, శ్రీనికేతన్, వేదశ్రీ తమ పాఠశాల కేవలం చదువుకే పరిమితం కాకుండా సామాజిక సేవలో కూడా భాగస్వామ్యం కావడం పట్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. మన పాఠశాల విద్యార్థులు హైదరాబాద్లో ఉన్నటువంటి స్వచ్ఛ బ్లైండ్ స్కూల్ ఫౌండేషన్ వారు మనకి 15 డేస్ బ్యాక్ పాఠశాలకు వచ్చి వాళ్ళు పెర్ఫామ్ చేయటం జరిగింది. వాళ్ళ యొక్క సంస్థకి చేదోడుగా మన పాఠశాల విద్యార్థులకి కొన్ని ఫామ్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆ విధంగా పిల్లలందరూ కష్టపడి చాలా పెద్ద మొత్తంలో డొనేషన్ కలెక్ట్ చేసి అందరూ కూడా ఆ సోచ్ ఫౌండేషన్ వారికి అందజేయటం ఈరోజు జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులలో సహాయం చేసేటటువంటి గుణాన్ని పెంచడం కోసం మదర్ తెరీసా చెప్పినట్లు ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసేటటువంటి చేతులు మిన్న అన్నట్టుగా బాల విద్యార్థులు అందరూ కూడా ఎవరికి వాళ్ళు తమ వంతుల వారిగా ఇంచుమించు 1,31,000 రూపాయలు బ్రహ్మాండమైనటువంటి మొత్తాన్ని కలెక్ట్ చేసి మన పాఠశాలకి మంచి పేరు తీసుకువచ్చేటటువంటి విధంగా వాళ్ళు చాలా కష్టపడ్డారు ఈ 15 రోజుల నుంచి. విద్యారంగమే కాకుండా సేవా రంగంలో కూడా విద్యార్థుల నుంచే ఒక మంచి భావాన్ని తీసుకురావాలని, తను ఇతరులకు సేవ చేసే తత్వాన్ని అలవరచాలనే ఉద్దేశంతో ఇవాళ సాచ్ ఫౌండేషన్కి సంబంధించి 1,00,000 రూపాయలు విద్యార్థులే విరాళం ఇచ్చిందంటే నిజంగా ఇది సన్షైనే. నిజంగా ఒక సూర్యుడు నిరంతరం మండుతూ మనకి జీవితాన్ని ఎలా అయితే ప్రసాదిస్తున్నాడో, అందులో చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, పేదవాళ్ళు, కన్నీరు పెట్టుకున్నటువంటి వాళ్ళకి కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో చాలా పెద్ద మొత్తంలో ఇంత ధనాన్ని, లక్షలాది ధనాన్ని ఇవాళ ఆ సంస్థకు అందిస్తున్నటువంటి సన్షైన్ సంస్థకి సంబంధించినటువంటి తండ్రి కొడుకులు ఇద్దరికి కూడా ప్రసాద్ గారికి అనండి, శ్రీనివాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. వేదిక అలరించిన మన స్కూల్ సన్షైన్ ప్రిన్సిపల్ గారికి అలాగే పెద్దలందరికీ మా సోచ్ బ్లైండ్ స్కూల్ తరఫున ధన్యవాదాలు. అలాగే మాకు ఇంత పెద్ద అమౌంట్ కలెక్ట్ చేసి మా ఫౌండేషన్కి అందజేసినందుకు
యాజమాన్యానికి అలాగే మీ అందరికీ మా విద్యార్థులందరికీ ధన్యవాదాలు. అలాగే ఇట్లాగే మా పైన ఎప్పుడు మీ చేతులు ఉండాలని యాజమాన్యాన్ని అండ్ టీచర్స్ని అందరినీ కోరుతూ థ్యాంక్ యూ. రహదారిపై ప్రయాణించే ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని భీమడోలు సీఏ యూజే విల్సన్ స్పష్టం చేశారు. పోల హైవేపై భీమడోలు పోలీసులు ఎస్ఐ మదీనా భాషా ఆధ్వర్యంలో శుక్రవారం హెల్మెట్ డ్రైవ్ నిర్వహించారు. మొబైల్కు కవరు వేయించడంలో చూపే శ్రద్ధను ప్రాణాలను కాపాడే హెల్మెట్ విషయంలో నిర్లక్ష్యం చేయడం తగదని సీఐ అన్నారు. కుటుంబ సభ్యుల కోసం స్వీయ భద్రత కోసం హెల్మెట్ను అలవాటుగా మార్చుకోవాలని సీఐ విల్సన్ కోరారు. కార్యక్రమంలో భీమడోలు ఏఎస్ఐ వెంకటేశ్వరరావు తదితర సిబ్బంది పాల్గొన్నారు. నేషనల్ హైవే కదా ఇది, హెల్మెట్ వాడాలి కదా, అంత మంచి క్యాప్ పెట్టుకున్నావు. హెల్మెట్ పెట్టుకుంటే నీ క్యాప్ కూడా అవసరం లేదు కదా. నీ ఎండకి వానకి దుమ్ముకి అన్నిటికీ ప్రొటెక్షన్ ఇస్తుంది కదా, అది తెలుసు కదా మీ అందరికీ. రోజు ఎక్కడో దగ్గర ఆపుతున్నారు కదా, మీరు అందరు చూస్తున్నారు రోడ్ల మీద. మీకు యాక్చువల్గా అయితే వెళ్తున్న వాళ్ళని ఒక ఫోటో తీసి మేము ఫైన్ రాసుకోవడం ఈజీ. మాకు ఫైన్ రాస్తే 1035 రూపాయలు పడుతుంది. డైరెక్ట్గా కొట్టి ఫైన్ కొట్టేసి పంపించేయడం ఈజీ. మాకు ఎంతసేపు ఆపి క్లాసులు పీకాల్సిన అవసరం లేదు. కొట్టేస్తే ఫైన్ పడిపోద్ది. మీరు ఇప్పుడు కట్టినా కట్టపోయినా ఆన్లైన్లో వస్తుంది. తర్వాత ఎప్పుడో పట్టుకుంటారు, ఎవరో కట్టించుకుంటారు. మీకు ఆ రేటు కంటే తక్కువగానే మీకు హెల్మెట్లు పెట్టి అమ్మేస్తున్నాం ఇక్కడ. ఎందుకని ఒకరికన్నా మేము సేవ్ చేసినట్టు అవుతుంది హెల్మెట్ వాడటం వల్లని. 99% 2 వీలర్ యాక్సిడెంట్స్లో హెల్మెట్ లేకపోవడం వల్లే ప్రాణాలు పోతున్నాయి. మీ అందరికీ తెలిసిన విషయం ఇది, నేను కొత్తగా ఇవాళ చెప్పేది కాదు. మల్టిపుల్ ఇంజరీస్ బాడీ అంతా జరిగినా సరే ప్రాణం పోదు. తలకి చిన్న గాయమైనా సరే ప్రాణం పోయే అవకాశం చాలా ఎక్కువ, ప్రాణం పోతుంది కూడా. దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ కాదు ఇది, రిక్వెస్ట్ అనుకోండి. ఫైన్ విషయం ఒకటే కాదు నేను చెప్పేది, మీ ప్రాణాలను కూడా దృష్టిలో పెట్టుకోండి. ఊరికి ఆపం కదా, ఇంత ఎండలో పని లేక కాదు కదా ఆపేది, మీకు చెప్పేది. కాబట్టి అందరూ దృష్టిలో పెట్టుకుని హెల్మెట్స్ తీసుకుని వెళ్ళండి. ఏలూరు రోడ్లో కాలువగట్టు మీద ఉన్న దేవి మహంకాళమ్మ అమ్మవారి ప్రతిరూప దేవాలయంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఉదయం నుండి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ యజ్ఞ నాగబాబు మాట్లాడుతూ దేవి మహంకాళమ్మ అమ్మవారి ప్రతిరూప ఆలయంలో ప్రతి గురువారం శుక్రవారం ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ నెల 3వ తేదీ బుధవారం గ్రహణం సందర్భంగా ఆలయం మూసివేయడం జరుగుతుందని, గురువారం సంప్రోక్షణ అనంతరం ఆలయాన్ని తెరుస్తామని తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులు గమనించాలని కోరారు. శ్రీ దేవి మహంకాళమ్మ వారి ప్రతిరూప దేవాలయంలో ప్రతి గురువారం శుక్రవారం కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, కుంకుమ పూజలు, అభిషేకాల కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే మార్చి 3వ తేదీ మంగళవారం నాడు సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మూసివేయడం జరుగుతుంది. అలాగే బుధవారం గ్రహణ శుద్ధి జరిగిన తర్వాత, సంప్రోక్షణ జరిగిన తర్వాత బుధవారం ఉదయం నుంచి కూడా అమ్మవారి దర్శనం అందరికీ కల్పించబడుతుంది. అకాడమిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ను డాక్టర్ వైఎస్ఆర్ విజ్ఞాన విశ్వవిద్యాలయంలో ఉపకులపతి డాక్టర్ కె ధనంజన్ రావు ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాటిస్టికల్ రీసెర్చ్ ఏఎంసీ నిపుణులు డాక్టర్ మనీష్ చౌహాన్, యూనియన్ బ్యాంక్ ఉన్నతాధికారులు, విశ్వవిద్యాలయం డీన్ డాక్టర్ ప్రసన్న కుమార్, రిజిస్ట్రార్ డాక్టర్ బి.ఎం. మాధవి, విస్తరణ సంచాలకులు డాక్టర్ సిహెచ్ రూత్, పరిశోధనా సంచాలకులు డాక్టర్ జి. రామానందం తదితరులు పాల్గొన్నారు. తాడేపురం పరదేవత శ్రీ బలుసులమ్మ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరంగం రామాంజనేయుల ఆధ్వర్యంలో భక్తులు, దాతల సహకారంతో అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మోడర్న్ కాలేజీ కరస్పాండెంట్ చైర్మన్ కొప్పిశెట్టి చంటి దంపతులు కుటుంబ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ తరపున చంటి కుటుంబ సభ్యులను సత్కరించారు. ఆలయ కమిటీ సభ్యులు పట్నాల రాంపండు, కళ్యాణం రామచంద్రరావు, దాట్ల జగన్నాథరాజు, నీలం సురేష్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి శుక్రవారం జరిగే అన్నదాన కార్యక్రమం ఈరోజు భక్తుల సహాయ సహకారంతో, అలాగే ఆలయ కమిటీ వారి సహాయ సహకారంతో జరుగుతుంది. మా సోదరు శ్రీరంగం అంజుబాబు గారి ఆధ్వర్యంలో, గౌరవనీయులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరిగే జాతర మహోత్సవ కార్యక్రమంలో ప్రతి సామాన్యుని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా, ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమం పాల్గొనే విధంగా చేయడం
చాలా ఆనందంగా. అలాగే మార్చి 12 నుంచి మార్చి 22వ తారీఖు, మార్చి 27వ తారీఖున కుంభాభిషేకం జరుగుతుంది. మార్చి 22వ తారీఖు నైవేద్య కార్యక్రమం ఉంటుంది. మన ఇంటి ఆడపడుచులను అందరినీ కాకేసి వాళ్ళని గౌరవించడం జరుగుతుంది. అమ్మవారి యొక్క దేదీప్యమానంగా వెలగాలని ముఖ్య ఉద్దేశంతో అమ్మవారికి హోమాలు, అలాగే ప్రతిరోజు కూడా అమ్మవారికి హోమాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి కార్యక్రమంలో కూడా ప్రతి భక్తులు కూడా పాల్గొనాలని కోరుకుంటూ శ్రీ 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 బల్సులమ్మ అమ్మవారి ప్రతి శుక్రవారం జరిగే అన్నదానంలో భాగంగా ఈరోజు ఈ శుక్రవారం దాతల సహకారంతో భక్తుల సహాయంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అలాగే రేపు రాబోయే 12వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు చక్కటి పూజా కార్యక్రమాలు, మహత్తరమైనటువంటి జాతర మహోత్సవాలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఈ శుక్రవారం భక్తుల యొక్క సహకారంతో, ఆలయ నిర్వాహకుల యొక్క సౌజన్యంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం సుమారు 2 నుంచి 3 వేల మందికి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క సహకారంతో ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజలి గారి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్నటువంటి అన్ని వర్గాల యొక్క అన్ని కులాల యొక్క అతీతంగా జాతర ఏర్పాట్లు జరుగుతున్నాయండి. పట్టణ ప్రజలందరూ కూడా దేశ విదేశాల్లో ఉన్నా కానీ ఈ జాతర ఏర్పాట్లో పాల్గొని ఆలయ నిర్వాహకులకి గౌరవ శాసనసభ్యులు గారు తలపెట్టినటువంటి గొప్ప యజ్ఞానికి అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని. తాడేపూడెం భవిత దివ్యాంగుల శిక్షణా కేంద్రాన్ని స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మైనో సత్యనారాయణ శుక్రవారం సందర్శించి సమగ్ర శిక్షణ ద్వారా భవిత కేంద్రంలో దివ్యాంగుల పిల్లలకు కల్పిస్తున్న ప్రత్యేక విద్య, ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ సేవలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నానిబాబు, బి కోటయ్య, ఆర్ రాంబాబు, ఎం చంద్రకుమారి, ఎస్కే బాలయేశ్వరయ్య, సత్యవతి, రత్నకుమారి, జ్యోతి, పూర్ణఉష, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. పెంటపాడు మండలం ప్రతిపాడు వై జంక్షన్లో కనకదుర్గమ్మ అమ్మవారి గుడిలో ప్రతి శుక్రవారం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో భాగంగా 19వ వారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ మధ్య అప్పారావు, ఆలయ ఈవో జవాది కృష్ణ ఆధ్వర్యంలో ఈ అన్నదానం నిర్వహించారు. ఈ వారం అన్నదాతలుగా ప్రతిపాడు గ్రామం జనసేన పార్టీ అధ్యక్షులు మట్టా రాంబాబు, మిత్రమండలి, అదేవిధంగా దొబ్బకు చెందిన నీలం దుర్గాప్రసాద్, సాయికుమారి దంపతులు, రామకృష్ణ, విజయలక్ష్మి దంపతుల ఆర్థిక సహకారంతో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా దాతలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి చిత్రపటంతో సత్కారం నిర్వహించారు. కార్యక్రమంలో నిమ్మకాయల యూత్ కర్రీ సత్యనారాయణ, మెరుగు రాజగోపాల్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం నందు దాతల సహకారంతో ప్రతి శుక్రవారం ఈ దేవాలయం వచ్చిన భక్తులందరికీ కూడా ఉచిత అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు అన్నదాత కింద మట్టా రాంబాబు గారు, అచ్యుతాంబాబు గారు, పత్తిపాడు వాస్తవ్యులు, వారి మిత్రమండలి, మరియు దుబ్బ వాస్తవ్యులు నీలం దుర్గాప్రసాద్ గారు, సాయి కుమార్ గారు, వారి తండ్రి గారు రామకృష్ణ గారు, విజయలక్ష్మి గారి ఆశీస్సులతో, వారి ఆర్థిక సాయంతో ఈరోజు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. జై భవాని. ప్రతి శుక్రవారం ఇక్కడ 19వ వారంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమం మా ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీని గారి ఆధ్వర్యంలో ప్రతి వారం ఇక్కడ అన్నం జరపాలని ఆలయాల మేరకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని ప్రతి వారం ఇక్కడ అన్నదానం జరుగుతుందండి. దాతలు సహకరించి ప్రతి వారు ఇక్కడ మాకు అన్నదానాలు సహకరిస్తారని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా అందరికి అత్యంత సన్నిహితులు, మా ఎన్నంటి ఉండి మాకు పెద్దన్నగా మమ్మల్ని ముందుకు నడిపించే వ్యక్తి, రాష్ట్ర చిరంజీవత నాయకులు మా మట్టా రాంబాబు గారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా రాంబాబు కోలుకొని అమ్మవారి సన్నిధికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందాలని ప్రతి ఒక్కరు కూడా వేరుకున్నారు. రేషన్ బియ్యం సైక్లింగ్ అక్రమ వ్యాపారంపై సివిల్ సప్లైస్ శాఖ అధికారులు అరికట్టాలని వినియోగదారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా విజిలెన్స్ మెంబర్ ఏఆర్కే హనుమంతరావు సివిల్ సప్లైస్ మంత్రికి, కమిషనర్కు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. రేషన్ బియ్యం బహిరంగంగా వెచ్చలవిడిగా అమ్ముతున్నారని ఆరోపించారు. దీనివలన ప్రభుత్వం ధనం వృధా అవుతుందని, దాన్ని నిరోధించవలసిన బాధ్యత అధికార యంత్రాంగానికి పై ఉందని అన్నారు. స్థానిక జవాలపాలెంలో శ్రీ లలితాదేవి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని శ్రీచక్రానికి విశేషంగా పాలాభిషేకం, కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు సేకరించారు. శుక్రవారం పురస్కరించుకుని భారీ అన్న సమారాధన నిర్వహించారు. సత్యనారాయణ సోదరాణి దంపతుల కుమార్తెలు శ్రీ రూపా, సత్యవతి, సమీర, శ్రీ భాగ్యలక్ష్మి, సాత్విక కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదానం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మాలేపల్లి శ్రీనివాసరావు, పొన్నగంటి మల్లికార్జునరావు, పొన్నగంటి కోటేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, గ్రంథి వీర్రాజు, రాజారావు, బాలమురళీ కృష్ణ, గుప్తా, వెంకటప్రసాద్, శివప్రసాద్, వెంకటేష్, మాధవరావు తదితరులు పాల్గొన్నారు. జోలపాలెం రోడ్లో వేచి చేస్తున్న లలిత అమ్మవారి గుడి దగ్గర ప్రతి శుక్రవారం అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు 204వ వారం పురస్కరించుకుని వియ్యూరు సత్యనారాయణ గారు, వారి సతీమణి గారు సంధ్యారాణి గారు ఇవాళ అన్నప్రసాదానికి డొనేట్ చేశారు. లలిత అమ్మవారి ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా కలగాలని కోరుకుంటున్నాము. లలితాదేవి ఆలయం నందు 3వ తారీఖు గ్రహణం అయిన రోజున ఉదయం 9 గంటలకి ఆలయం తలుపులు మూసివేసి మన్నాడు ఉదయం 4వ తారీఖున సంప్రోక్షం అయిన తర్వాత అందరికీ దర్శన సౌభాగ్యం కలిగిస్తున్నాం. ఈ అవకాశాన్ని అందరూ చూసి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం, విజ్ఞప్తి. అదేవిధంగా మా శాశ్వత అన్నదానం పథకం మా లలితాదేవి ఆలయంలో ప్రవేశపెట్టాం. అది 1,116 కట్టిన వాళ్ళ ఫోటోలు అన్నదానశాలలో పెట్టి వారు కోరిన ఒక శుక్రవారం నాడు సంవత్సరంలో ఒక రోజు వారి పేరు మీద కుంకుమ పూజ అష్టోత్తరము చేసిన తర్వాత అన్నదానం చేస్తాం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతాం. పోల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో డ్రైడే ఫ్రైడే కార్యక్రమం ఆరోగ్య విస్తరణ అధికారి లక్ష్మణరావు పర్యవేక్షణలో నిర్వహించారు. కొండయ్యపేట, రామాలయం, కొత్తూరు, కైకరం సచివాలయ పరిధిలో డెంగ్యూ, మలేరియా, చికున్గున్యా వంటి కీటకజనిత వ్యాధుల నివారణపై అవగాహన కల్పించారు. జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు వంటి వస్తే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాల్సిందిగా సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు శ్రీనివాసరావు, ప్రీతి, ఆరోగ్య కార్యకర్తలు సునీత, ఝాన్సీ, ఆశాలు, దైవమణి, లక్ష్మీబాయ్, వరలక్ష్మి, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గణపురం మండలం సిహెచ్ అగ్రహారం గ్రామంలో గ్రామ సర్పంచ్ చుక్క అప్పారావు ఆధ్వర్యంలో డ్రైడే ఫ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత మన అందరి బాధ్యత అన్నారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి బుజ్జమ్మ, ఆరోగ్య సహాయకుడు నామాలరాజు, MLHP ఆర్ మాధురి ప్రకాష్, ANM మోహిని, అంగన్వాడీ కార్యకర్తలు శ్రీదేవి, సాయమ్మ, ఆశా కార్యకర్తలు దుర్గా, భవానీ పాల్గొన్నారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.